శ్రీ గురుభ్యో నమ. వాహన ప్రమాదాలు జరగకుండా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఎదుటివారి తప్పున్నా కూడా మనకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల వల్ల ప్రాణాలు పోయేటువంటి స్థితి రాకుండా బయటపడేసేందుకు కొన్ని నామాలు అనేవి మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ నామాలను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య అహ్మదాబాద్లో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి దాదాపుగా 240 మంది ప్రయాణికులు మరణించినారు. దురదృష్టం ఏమిటంటే హాస్టల్లో భోజనం చేస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా, మెడికల్ విద్యార్థులు కూడా మరణించడం జరిగింది. వారు అసలు రోడ్డు మీద లేరు. వారు అన్నం తిన్నామని వారి యొక్క హాస్టల్ గదుల్లో కూర్చుంటే విమానం వెళ్ళి వారిని ఢీకొట్టి వారు మరణించడం అనేది ఎంత విచిత్రమో చూడండి. కాలము మనము వెళ్ళాలి అనేటువంటి తీర్పు జరిగి ఉంటే అది ఏ విధంగా వస్తుందో కూడా అర్థం కాదు. ఆరి జాగాలో వాళ్ళు కూర్చొని హాయిగా భోజనం చేస్తున్న వారిని వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మృత్యు అలా తీసుకుని వెళ్ళడం జరిగింది. సరే, ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరగకుండా వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏమైనా ఉందంటే ఉన్నది. సరే, జాతకరీత్యా తీవ్రమైనటువంటి సమస్య ఉంటే, తీవ్రమైనటువంటి దోషం ఉంటే, అలాంటి యోగాన్ని ఉంటే దాన్ని మార్చలేమేమో అంటే ఇలాంటి ప్రక్రియల ద్వారా, ఇందులో చెప్పినటువంటి ప్రక్రియల ద్వారా కొంతవరకు మార్చవచ్చు. ఎలాగంటే చెయ్యి విరిగిపోయేటువంటి స్థితి ఉన్నదనుకోండి, ఆ యోగంని చెయ్యికి దెబ్బ తగిలేటువంటి యోగం దాకా మార్చవచ్చు. అలాంటి గొప్ప మార్గాలను మీకు ఈ వీడియోలో సూచిస్తాను. ముఖ్యంగా సొంత వాహనాలైతే ఏ విధంగా చేయాలో మొట్టమొదటిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైనా సరే సొంత వాహనాన్ని కొన్నట్లయితే దానిని పూజ చేయించాలండి. ఆ వాహనానికి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజ చేయించాలి. ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉంటారు మన ప్రయాణాలలో. యాత్రా కాలంలో ఆంజనేయ స్వామి వారి రక్ష ఉన్నట్లయితే ఎలాంటి అపమృత్యు దోషములు, తీవ్రమైనటువంటి ప్రమాదములు జరగవు. కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజ చేయించి ఆ తర్వాత మీకు ఇష్టదైవము, కులదైవము ఏమైనా ఉంటే అక్కడ చేయించుకోండి, చాలా మంచిది. ఆ పూజలో కూడా నిమ్మకాయలు, ఆ జీడి గింజలు అవి కట్టించుకోండి. సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటారు, వాళ్ళైతే చక్కగా ఒక బండిని అంతా సర్వీసింగ్ చేయించి, వాటర్ సర్వీసింగ్ చేయించి వారు కూడా మళ్ళీ పూజ చేయించండి. పాత ఉన్నటువంటి ఆ నిమ్మకాయలు ఇవన్నీ తీసేయించి మీ పేరు మీద మీరు పూజ చేయించుకోండి. ఈ విధంగా 2 విధాలుగా, మొట్టమొదటిగా ఆ వాహనానికి పూజ అనేది ఖచ్చితంగా చేయించాలి. ఆ పూజ చేసే సమయంలో చిన్న చిన్న వాహనాలు, 2 వీలర్స్కి అయితే కొబ్బరికాయతోను, పెద్ద పెద్ద వాహనాలు అంటే ట్రాక్టర్లు, ఇలాంటి కార్లకైతే గుమ్మడికాయతోను దిష్టి దోషం కూడా తీసివేయడం ద్వారా కొంతవరకు ప్రమాదాలు జరగకుండా ఆగుతూ ఉంటాయి. అదేవిధంగా వాహనాల మీద ప్రధానంగా 2 నామాలు రాయించాలండి. ఏంటంటే శ్రీరామ రక్ష అనేటువంటి నామాన్ని రాయించాలి, క్షేమంకరి అనేటువంటి అమ్మవారి నామాన్ని రాయించాలి. ముందైనా రాయించవచ్చు, వెనకైనా రాయించవచ్చు, ఎక్కడైనా కూడా పర్వాలేదు. చిన్న వాహనమైనా, పెద్ద వాహనమైనా, దేని మీదైనా సరే ఈ 2 నామాలు ఖచ్చితంగా రాయించండి. శ్రీరామ రక్ష, క్షేమంకరి. ముందర ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. క్షేమంకరి అనేటువంటి నామాన్ని అలా పెడితే చాలు. అమ్మవారి నామాన్ని క్షేమంగా మనల్ని, మన యొక్క ప్రయాణాన్ని సాగేలా చేస్తుంది ఆ యొక్క జగదంబిక. కాబట్టి ఈ 2 నామాలు ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత వాహనాల మీద రాయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలా కాకుండా మనం వేరొక వాహనాలలో వెళ్తూ ఉంటాం. అంటే దూర ప్రయాణాలకు, తీర్థయాత్రలకు లేదా విదేశాలకు వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో ఎలా అంటే ముఖ్యంగా ఏ రోజైనా మన సొంత వాహనంలో వెళ్ళినా, కిరాయి వాహనాలలో వెళ్ళినా, ఏ విధంగా వెళ్ళినా కూడా మనము ప్రయాణానికి బయలుదేరే ముందు ఇష్టదైవానికి, కులదైవానికి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా నిత్య పూజలో ఆంజనేయ స్వామి వారి యొక్క 12 నామాలను మనం నిత్యము స్మరించాలి. యాత్రాకాలే విశేషత తస్య మృత్యు భయం నాస్తి అని అందులో ఫలశ్రుతి చెప్పడం జరిగిందండి. ఆ 12 నామాల్లో 12 నామాలు అంటారు, హనుమద్వాదశ నామములు అంటారు. ఆ 12 నామములను స్మరిస్తే పూజా కాలంలో మనకు ప్రయాణ కాలంలోనే కాదు, ఆ రోజులో రావాల్సినటువంటి అన్ని రకాల గండములను, సమస్యలను, దోషములను ఆంజనేయ స్వామి వారు తొలగించి సమస్త సంకటముల నుంచి విముక్తిని కలిగించి మనం ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని మనకు రాశుల సమితిలో ఒక కథ కూడా ఉందండి. దీని గురించి అద్భుతమైనటువంటి కథ ఏంటంటే, హనుమన్ నామాన్ని చెప్పినంత మాత్రం చేత మునిగిపోయేటువంటి పడవలో ఉన్నటువంటి తన భక్తుడిని హనుమంతుడు తన భుజాల మీద తీసుకుని వచ్చి ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 12 నామాలను స్మరించడం ద్వారా ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. అవి ఏమిటి అంటే హనుమాన్, అంజనాసూను, వాయుపుత్రో, మహాబల, రమేష్ట, ఫల్గునస్సక, పింఘాక్షోమిత విక్రమ, ఉదధిక్రమణశ్చైవ, సీతాశోక వినాశక, లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పహ అనేటువంటి 12 నామాలను నిత్యము కూడా స్మరించండి. విశేషంగా యాత్రలకు కానీ, ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు పూజ సమయంలో స్మరించండి. బయలుదేరే ముందు కూడా స్మరించండి. అదేవిధంగా విశేషమైన తీర్థాలకు, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు అయితే కులదైవం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి వచ్చేలా
కాపాడండి తల్లి అని ఆ కులదైవానికి నమస్కరించుకోండి. అదేవిధంగా పులిమేర దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రామ దేవతకి నమస్కారం చేయండి. గ్రామ దేవతకు నమస్కరించి, ఓ గ్రామ దేవత మమ్మల్ని క్షేమంగా ఈ ప్రయాణంను సవ్యంగా సాగేలా చేసి క్షేమంగా మళ్ళీ ఈ గ్రామంలోకి వచ్చేలా అనుగ్రహించమని ప్రార్థించి వెళ్ళాలండి. అలా వెళితే ఆ దేవత అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా గ్రామ దేవతను అశ్రద్ధ చేయకూడదండి. గ్రామ దేవతను, కులదేవతను ఖచ్చితంగా అందరూ కూడా పూజించుకోవాలి. వారు ఒక కవచంలాగా రక్షిస్తూ ఉంటారు. విధంగా మళ్ళీ మనం మన యొక్క ప్రయాణం అంతా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పొలిమేరకులోకి రాగానే గ్రామ దేవత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓ ముత్యాలమ్మ తల్లి, నీ దయతో మా ప్రయాణం సవ్యంగా సాగినది. నీ కృప తల్లి ఎప్పుడు మమ్మల్ని ఇలాగే చల్లగా చూడని ఆ పొలిమేరలోకి రాగానే మనసులో నమస్కారం చేసుకోవాలి. ఇంటిలోకి రాగానే చక్కగా దూర ప్రయాణాలు చేసి వచ్చినట్లయితే ఆ కులదేవతకు కూడా నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ పెట్టినట్లయితే ప్రమాదాలు, తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా మనం చెప్పినట్టుగా ముందుగా ఆ 2 నామాలు శ్రీరామ రక్ష అనేటువంటి నామాన్ని, క్షేమంకరి అనేటువంటి నామాన్ని మన యొక్క సొంత వాహనాల మీద, అది కార్లయినా ఏం లేదు, బైక్ అయినా ఏం లేదు, ఏదైనా కూడా మీరు బస్సును నడిపినట్లయితే దాని మీద కూడా, అంటే కొంతమంది సొంతంగా బస్సు కూడా నడుపుతారు కదా ట్రావెల్స్, వారు కూడా రాసుకోండి. తద్వారా మీరు కొన్ని వందల మంది ప్రయాణికులను కాపాడిన వారు అవుతారు. కాబట్టి ఆ విధంగా రాసి శ్రీరామ రక్షను, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా మనము కారులో వెళ్తుంటే సీటు బెల్ట్ ధరించడము, అమితమైనటువంటి వేగంతో వెళ్ళకుండా పరిమితమైనటువంటి వేగంతో వెళ్ళడము, బైక్ మీద వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడము వంటివి ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ఎడమ వైపుకు వెళ్ళడం. అంతేగాని భగవంతుణ్ణి నేను ప్రార్థించాను నాకేమీ కాదని 200 స్పీడ్‌తో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఏ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంత ఆతృతగా, అంత తొందరగా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే ఒక 10 నిమిషాలు ముందుగా వెళదాం. 10 నిమిషాలు ముందుగా వెళితే మెల్లిగా మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాం గదా! కాబట్టి ఈ విధంగా భగవత్ అనుగ్రహాన్ని పోగు జేసుకుంటూ మన పూర్వపుణ్యం గూడా ఉండాలండి. ఇలాంటి సమయాల్లో మనం బయటపడాలంటే వనేరనే శత్రు జలాగ్ని మధ్య అని ఒక శ్లోకం ఉన్నదంటే పూర్వపుణ్యం ఉన్నవాడు వనంలో ఇరుక్కుపోయినప్పుడు, అగ్నిలో ఇరుక్కుపోయినప్పుడు, అంటే తీవ్రమైనటువంటి ప్రమాదాలు, మనకి సంబంధం లేనటువంటి ప్రమాదాలు మన మీదికి దూసుకు వస్తున్నప్పుడు పూర్వపుణ్యం ఏదైతే ఉందో అది మనల్ని కాపాడుతుంది. చూడండి 240, 200 ప్రయాణికులున్న విమానంలో ఒక ప్రయాణికుడు బతికి రాడండి. అంటే ఎలా? పూర్వపుణ్యము అనేది అతన్ని కాపాడన్నది. ఈ జన్మలో అతడు పూజలు చేసి ఉండవచ్చు, చేయకుండా ఉండవచ్చు. కానీ గత జన్మలో చేసినటువంటి పుణ్యము తీవ్రంగా, ప్రబలంగా ఉండడం వలన చేసినటువంటి ఆ ప్రమాదం నుంచి ఆ పూర్వపుణ్యం అతన్ని రక్షించినది. ఆ విధంగా పూర్వపుణ్యం కూడా కాస్త ఉండాలి. ఆ పూర్వపుణ్యానికి తోడు మనం కూడా ఈ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరగకుండానే కాపాడతాడు హనుమంతుల వారు, అమ్మవారు. ఈ విధంగా అమ్మవారు దుర్గానామాన్ని కూడా మనం సంకట స్థితిలో స్మరించినట్లయితే దుర్గా 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 అనేటువంటి నామాన్ని స్మరించి కూడా మనం బయలుదేరినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహము, హనుమంతుల వారి యొక్క కృపతో ఎటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకుండా ఉండాలని అందరూ శుభంగా, క్షేమంగా తమ యొక్క ప్రయాణాలు కొనసాగించాలని మనసారా కోరుకుంటూ శుభం కలుగుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.